శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని యొక్క ప్రభావం మంచి చెడు రెండు రకాలుగా పరిగణిస్తారు. శని యొక్క ప్రభావం వ్యక్తులు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. శనీశ్వరుడి ప్రభావంతో వచ్చే వ్యక్తి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శని భగవానుడి యొక్క ప్రభావం 3 దశలుగా ఉంటుంది. దీనిని ఏలినాటి శని అని అంటారు. ఒక్కొక్క దశ 2.5 సంవత్సరాలుగా ఉంటుంది. అలా 7.5 సంవత్సరాల పాటు ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శని భగవానుడు తన సొంత రాశి అయిన కుంభరాశి మీద 2వ దశ ఏలినాటి శని జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శనీశ్వరుడు. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత, అంతర్దృష్టి, కళల లక్షణాలు ఉంటాయి. ఈ రాశివారు వారి యొక్క జీవితంలో ప్రత్యేక విజయాలని నమోదు చేసుకుంటారు. కుంభరాశి వారికి అతిపెద్ద బలహీనత సోమరితనం. ఈ కుంభరాశి వారు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో ఉంది. మకర, కుంభ, మీన రాశులలో శని యొక్క సడేసతి కొనసాగుతోంది. కుంభరాశి వారికి జనవరి 24, 2020 నుండి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని ప్రభావం నుండి జూన్ 3, 2027 సంవత్సరంలో విముక్తి లభిస్తుంది. కానీ కుంభరాశి వారు 2028 ఫిబ్రవరి 23 శని భగవానుడు ప్రత్యక్షంగా మారినప్పుడు మాత్రమే శని మహాదశ నుండి పూర్తి ఉపశమనాన్ని పొందుతారు. ఏలినాటి శని యొక్క 2వ దశ ప్రభావం. ఇది అత్యంత కష్టమైన సమయం. శని భగవానుడు ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలితాలని అందిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితులలో మంచి పనులు చేసేవారికి శుభ ఫలితాలు, చెడు పనులు చేసేవారికి అశుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ దశలో వీరు మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటుగా ఈ కాలంలో వారు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం కూడా ఉంది. శని భగవానుడి వల్ల కలిగే అర్ధాష్టమ శని ప్రభావం ఒక రాశి మీద 2.5 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు శని ప్రభావంలో ఉన్నారు. ఏలినాటి శని యొక్క అనుకూల ప్రభావం తగ్గించడానికి కొన్ని చర్యలని చేపట్టవచ్చు. శని దేవాలయంలో నువ్వుల నూనె దానం చేయడం, శనివారం ఉపవాసం ఉండడం, నల్ల మినపప్పుని దానం చేసుకోవడం, అలాగే శని భగవానుడి యొక్క ఆశీస్సులు పొందేందుకు నల్లని వస్త్రాలని దానం చేయడం మొదలైన చర్యల ద్వారా కొంతవరకు శని యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. శనివారం సుందరకాండ పఠించడం, పారాయణ చేయడం శ్రేయస్కరం. ఆవులు, నల్ల రంగు గల కుక్కలు మరియు కాకులకు రొట్టెలను తినిపిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల శని భగవానుడి యొక్క దుష్ప్రభావాల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. స్వస్తి, శుభమస్తు.